మనకి ధ్యానం కొరకు లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యముని చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదుకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. He spake also this parable, a certain man had a fig tree planted in his vineyard, and he came and sought fruit thereon, and found none. Then said he unto the dresser of his vineyards, Behold, these 3 years I come seeking fruit on this fig tree, and find none. Cut it down, why cumbereth it ground? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతి సంవత్సరము కూడా దేవుడు మన ఎడల ఒక ఫలముని ఆయన ఎదురు చూస్తున్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటించి ఆయన ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్ల యొక్క ఫలముని ఎదురు చూడటం కంటే అంజూరపు చెట్టు యొక్క ఆ ఫలముని ఆయన ఎదురు చూస్తున్నారు. ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని నాటించటం అని చెప్పినట్లయితే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు యోగ్యమైనది కాదు. ద్రాక్ష తోటలో వచ్చి అంజూరపు చెట్టుని నాటించడం అనేది యోగ్యమైనది కాదు, అది అర్హత కలిగినది కాదు. అదే విధముగానే మన జీవితంలో కూడా దేవుడు ఆయన శ్రేష్టమైన తన యొక్క జనుల మధ్యలో, పరిశుద్ధమైన తన యొక్క జనుల మధ్యలో మనల్ని, అంజూరపు చెట్టు వంటి మనల్ని ఆయన ఏర్పరచుకొని వారి మధ్యలో మనల్ని నాటించి ప్రతి సంవత్సరము కూడా మన యొద్ద ఆయన ఫలముని ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయకాలమునందు ఈ ఫలముని ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు మన యొద్ద ఫలముని ఎదురు చూస్తున్నట్లయితే మన యొద్ద నుండి యేసు ప్రభుకి, మన యొక్క దేవునికి, ఆ యజమానుడికి, ఆ తోటమాలికి ఇవ్వటానికి మన యొద్ద ఏమైనా ఉన్నదా? ఫలించిన స్వభావములు, మనలో ఏ మంచి ఫలములు, మంచి స్వభావములు మన యొక్క జీవితంలో ఏమైనా ఇతరులకు ప్రయోజనమైన ఏదైనా ఫలములు, ఆశీర్వాదకరమైన ఏమైనా ఫలములు మనలో ఉండునా అని దేవుడు ఎదురు చూస్తున్నారు. ఈ చెట్టుని గురించి ధ్యానిస్తే 3 సంవత్సరములుగా ఆయన చూచుస్తున్నారు. 3 సంవత్సరముల వరకు కనిపెట్టిన తర్వాత ఈ సంవత్సరం ఈ చెట్టుని నరికివేయదము, ఎందుకంటే ఈ చెట్టు ఫలించకపోవటం మాత్రమే కాదు, ఆ చెట్టు నేలని కూడా పాడు చేయుచున్నది. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయి ఉన్నదంటే, ఫలించకుండా ఉన్న అనుభవం మాత్రమే కాదు, నేల, ఆ సంఘముని కూడా పాడు చేయుచున్న పరిస్థితికి వచ్చేసాం. ఆత్మీయ జీవితంలో అనేకుల యొక్క పరిస్థితి ఏ విధముగా మారిపోయి ఉన్నదంటే, స్వభావములు, ఏ మంచి స్వభావములు ఇచ్చే పరిస్థితులు లేమో, ఎటువంటి మంచి స్వభావములని, మంచి ఫలములని బయలుపరిచే అనుభవంలోనే లేమో, అదే విధముగా ఆ నేలని కూడా పాడు చేయుచున్న పరిస్థితికి వచ్చేసాం. సంఘముని కూడా పాడు చేయిస్తున్నాం. సంఘముని కూడా పలు విధములుగా ఆ ఫలించకపోవటం మాత్రమే కాకుండా సంఘమునకు అనేక విధములుగా అభ్యంతరకరముగా మనం మారిపోయి ఉన్నాం. కానీ అయినా దేవుడు కనికరముతో ఇంకా ఒక సంవత్సరం చూద్దాం, ఇంకా ఒక సంవత్సరము దానిని నేను దాని యొక్క వేర్లని నరిగి మరలా నేను శుభ్రము చేసి మరలా దానికి ఎరువు వేసి మరలా దానిని మరలా ఫలించుచున్నదా అని చూద్దామని ఆ పనివాడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం. మనం ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఈ సంవత్సరంలో ఉన్నామంటే
మన ఇక ఫలించే అనుభవం కాదు. దేవుని సన్నిధానంలో ఉన్నామంటే మనం ఏదో సంగమునకు ప్రయోజనముగా ఉన్నామని కూడా కాదు. మనలో ఎన్నో కొరతలు ఉన్నాయి, మనకి యోగ్యత లేదు, మనం ఫలించటం లేదు. అయినా దేవుడు కనికరంతో ఇప్పుడైనా ఈ సంవత్సరమునైనను మనం ఫలించదమో ఏమో అని మన జీవితంలో దేవుడు ఎదురు చూస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యమే, ఎందుకు మనము ఫలించని వారుగా ఉన్నాము, ఎందుకు మన జీవితంలో ఫలములే ఇవ్వలేని పరిస్థితుల్లో మనం మారిపోయి ఉన్నామని వాటిని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనము ఫలించకుండా పోవటానికి అనేక కారణములు ఉన్నాయి. అందులో కొన్ని కారణములని ధ్యానించాలని కోరుచున్నాను. మొట్టమొదటిగా మనము కీర్తనల గ్రంథములకు వచ్చినట్లయితే మొదటి కీర్తనలో మనం చదివినప్పుడు అక్కడ ఫలించుటకు అక్కడ చెప్పబడిన వాక్యము, వారు నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు వలె ఉండి తన యొక్క కాలమునందు వారు ఫలించుచున్న వారే అందరు. మొదటి కీర్తన 3వ వాక్యముని చదవండి. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె నుండెను. అతడు చేయనదంతయు సఫలమగును. And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు వలె ఉండి తన యొక్క కాలువనందు తాను ఫలించుచున్న చెట్టు వలె ఉండును. ఈ నీటి కాలువ దేనితో పోల్చి ఈ కీర్తనకర్త చెప్పుచున్నాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రముల యందు ఆనందించుచు వాటిని ధ్యానించుచున్నవాడు ఈ నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు వంటి వాడు. ఈ నీటి కాలువ అనేది ఆ ధ్యానమే ఈ నీటి కాలువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఈ ఆత్మీయ జీవితంలో ఫలించకపోవడానికి అనేక కారణములు ఉన్నాయి. అందులో మొదటి కారణమే, మనము దేవుని యొక్క వాక్యములని, దేవుని యొక్క ధర్మశాస్త్రములని, దేవుని యొక్క ఉపదేశ సత్యములని చదవటం మాత్రమే కాదు, దానిని ధ్యానించుచున్న ఒక అనుభవం ఉంటేనే మనం ఫలించుచున్న వారుగా ఉంటాం. మనం ఫలించకపోవడానికి కారణం, అనేక సందర్భముల్లో మనం దేవుని సన్నిధానంలోకి వచ్చుచున్నాం, దేవుని వాక్యములని వినుచున్నాం, దానికి తర్వాత దానిని మరలా మన యొక్క జీవితంలో జ్ఞాపకంలో తీసుకుని రాము, మరలా మన యొక్క జీవితంలో దానిని ధ్యానించే ఒక అనుభవం మనలో లేదు. ఆదివారం ఒక రోజు వస్తాం, ఏదో మిగిలిన రోజుల మధ్యలో వచ్చి వాక్యముని విని అప్పటి వరకు విని వెళ్ళిపోతున్నాం. దానికి తర్వాత మధ్యలో మన యొక్క జీవితంలో అనుమతించబడుతున్న పరిస్థితుల్ని బట్టి ఆ వాక్యముని మనము ధ్యానించుచున్నామా? ఒక వ్యక్తి ఫలించవాలంటే ఆ వాక్యములని ధ్యానించే ఒక అనుభవం కావాలి. వాక్యములని ధ్యానించని వారి యొక్క జీవితంలో ఫలించుచున్న అనుభవం ఉండదు. ఎందుకంటే వాక్యముల యొక్క ధ్యానమే ఆ నీటి కాలువ. నీటి కాలువను ఓరన నాటబడిన చెట్టు. ధ్యానించుచున్నవాడే ఫలించుచున్నవాడుగా ఉంటాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధ్యానించకపోతే వారి యొక్క జీవితంలో ఆ చెట్టు ఎదగదు. ఆ ధ్యానించుచున్న ఒక అనుభవం లేకపోతే నిశ్చయముగా వారు ఫలించుచున్న వారుగా మారలేరు. ఇప్పుడు మనం ఇలా ఆరాధనకు వచ్చి ఉన్నాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పాం గుర్తుందా ఎవరికైనా? గుర్తుందని చెప్పే వాళ్ళ చేతులు పైకెత్తండి చూద్దాం. అంతేనా? మనం ధ్యానించినట్టేనా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫలించకపోవడానికి మన యొక్క జీవితంలో ఉన్న కారణం ఏమిటంటే, మనకు ధ్యానించే ఒక అలవాటు లేదు. ఏదో నామకార్థంగా క్రైస్తవులు కాబట్టి ప్రతిరోజు కొంతమంది క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివి వెళ్తారు. కొంతమంది వచ్చి బైబిల్ని తీసిన వెంటనే ఏ వాక్యం కనబడుతుందో
అదే వారితో మాట్లాడిన వాక్యం అని చదివి వెళ్తారు. కొంతమంది బైబిల్ రీడింగ్ రికార్డ్ 5 అధ్యాయాలు, అదేదో సంవత్సరమునకు ఒకసారి ముగించాలని చెప్పి ఆ ఉద్దేశంతో చదివేవారు ఉన్నారు. ఒక టైం టేబుల్ లాగా మనం చదువుతున్నాము, కానీ దేవుని వాక్యములని చదవటము, ఆ దేవుని వాక్యములని ధ్యానించటము మన యొక్క జీవితంలో ఒక సంతోషముగా అనేకుల యొక్క జీవితంలో లేదు. సంతోషముతో వినాలి. మన జీవితంలో ఫలించకపోవడానికి కారణమే అది మన యొక్క జీవితంలో సంతోషముగా అనిపించటం లేదు. వేరే మిగిలిన వాటిని, వీడియోస్, మిగిలిన ఫోన్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూడటానికి చాలా హ్యాపీగా చూస్తాం, చాలా సంతోషం అనిపించింది. కానీ అదే దేవుని యొక్క వాక్యములని ధ్యానించి చదువుచు ధ్యానించే విషయం మనకు సంతోషముగా లేకపోతే ఫలించలేం. 1 కీర్తన 2వ వాక్యంలో చదివితే, దివారాత్రములు ధ్యానించడం మాత్రమే కాదు, యెహోవా ధర్మశాస్త్రములు యందు ఆనందించుచున్నవాడు కూడా. చదవండి, మాట్లాడకుండా చూడండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. యెహోవా ధర్మశాస్త్రముల యందు ఆనందించుచు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యములని వినటము, దేవుని వాక్యములని చదవటము, దేవుని యొక్క వాక్యములని ధ్యానించటము, ఆ అనుభవం మనకు ఒక సంతోషముగా మారకపోతే మన జీవితంలో ఫలించే అనుభవం ఉండదు. ఈ ఫలించే అనుభవం గురించి ధ్యానించినట్లయితే, ఇక్కడ ఈ దేవుని వాక్యముల ద్వారా తాను ఫలించుచున్నాడు. ఏ ఫలం ఇక్కడ ఫలించుచున్నది? దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యములని ధ్యానించి చదవటం ద్వారా తాను ఫలించుచున్నాడు. అతడు ఫలించే ఫలం ఏమిటి? ఇక్కడ ఒక ఫలం ఫలించుచున్నాడు. ఆకువాడని చెట్టు వలె ఉండి తన కాలమునందు తాను ఫలించుచున్న చెట్టు వలె ఉంటాడు. అతడు ఫలించే ఫలం ఏంటి అక్కడ? కాదు, అతడు ఫలించే ఫలం వచ్చి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చొని ఉండకుండా ఉంటాడు. అది అతని యొక్క ఫలం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది వచ్చి కాలముని బట్టి తన యొక్క కాలమునందు ఫలించుచున్న చెట్టు వలె ఉంటాడు. ఎన్ని కాలములు మారినా, ఎన్ని విధములైన పరిస్థితులు మారినా ఆ ఫలముని తాను ఫలిస్తాడు. అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోడు, తాను పాపుల మార్గముల్లో నిలబడడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవడు. అది కాలం మారవచ్చు, కాలం మారి ఎన్ని కాలములు మారినా ఆ కాలములకు తగ్గట్టు ఫలిస్తాడు. తాను చేయుచున్నది అన్నీ సఫలమగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యములని ధ్యానించటం ద్వారా మనలో మరొక ఫలము కూడా మనము ఫలించుచున్నాము. ద్వితీయోపదేశ కాండములకు వచ్చినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యములని చదవటం ద్వారా మనలో మరొక ఫలము ఫలింప చేయబడుతున్నది. చదవండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో చదివి చూసినట్లయితే 18వ వాక్యము నుండి చదవండి. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకునవలెను. అది అతని యొద్ద ఉంచవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మముని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ. ఇంగ్లీష్లో
And it shall be when he sitteth upon the throne of his kingdom, that he shall write a copy of this law in a book out of that which is before the priests the Levites, and it shall be with him, and he shall read therein all the days of his life, that he may learn to fear the Lord his God, to keep all the words of this law and these statutes, to do them, that his heart be not lifted up above his brethren, that he turn not aside from the commandment to the right hand or to the left, to the end that he may prolong his days in his kingdom, he and his children in the midst of Israel. దేవుని యొక్క వాక్యములని చదవటం ద్వారా ఇక్కడ ఒక ఫలముని ఇతడు ఫలించుచున్నాడు. రాజుగా మారిన తర్వాత తాను లేవీయుల యొద్ద నుండి ఒక ప్రతిని రాసి తన యొద్ద ఉంచుకునవలను, ప్రతిరోజును దానిని చదువుతూ ఉండవలను. కారణం ఏమిటంటే తన యొక్క సహోదరుల మీద తాను గర్వించకుండా ఉండటానికి. ఈ రోజుల్లో గర్వించని ఫలము మన యొక్క సంఘంలో చాలా తక్కువ. ఫలించని అనుభవం. దేవుడు 3 సంవత్సరములుగా ఆ చెట్టుని చూచుచున్నారు, అనేక దినములుగా చూచుచున్నారు, కానీ గర్వము తగ్గట్లేదు, ఏ ఫలము రావట్లేదు. అక్కడ తగ్గింపు, దీనత్వం అనే ఫలము ఫలించకుండా గర్వముతో నిండిపోయి ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే వారి ధర్మశాస్త్ర వాక్యములని చదివి ధ్యానించడం లేదు. అందుకే తమ యొక్క జీవితంలో ఈ ఫలము లేదు. నీ సహోదరుల మీద నీవు గర్వించకుండా ఉండుటకు, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండుటకు దీనిని చదవాలంటున్నాడు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యములని ధ్యానించే అనుభవం అనేది మనల్ని దీనులుగా ఫలించేవారుగా మార్చుచున్నది. ఆత్మఫలములలో దీనత్వము, ఒక ఇటువంటి స్వభావములు శ్రేష్టమైన ఒక అనుభవం. ఆ ఫలము ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క జీవితముని మనము ధ్యానించి చూసినట్లయితే మన గురించి మనం చెప్పగలమా? నేను దేవునికి నేను తగ్గించుకొనిస్తున్నానని ఒక ఫలముని ఇవ్వగలను అని చెప్పగలమా? ఒకరి మీద ఒకరు గర్వించుచున్నాం, ఒకరిని ఒకరు తక్కువగా చూచుచున్నాము. రాజుగా మారిన తర్వాత దేవుడు ఇచ్చుచున్న ఆజ్ఞ ఇది. రాజుగా మారిన తర్వాత తనకి కింద ఉన్న సహోదరుణ్ణి తాను తక్కువగా చూడకూడదు. ఇప్పుడు మన రాజుగానే మారలేదు, అయినా మన కింద ఉన్న వాళ్ళని తక్కువగానే చూస్తాం. రాజుగా మారితే ఎలా ఉంటామో, రాజుగా మారిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఆ కాలంలో రాజులు లేరు. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ కాలంలో రాజులే లేరు. కానీ తర్వాత జరగవలసిన కార్యముని గురించి చెప్పుచున్నారు. రాజుగా మారిన తర్వాత కూడా నీ సహోదరుడి కంటే నిన్ను గర్వించవద్దు. ఇప్పుడు మనం రాజుగానే మారలేదు, అందరూ సమానంగానే ఉన్నాము, కానీ అయినా మనకంటే తక్కువగానే ఊహించుకుంటాం. శరీర ప్రకారముగా జాతి, ఐశ్వర్యములు, కులం, ఇంకా మనకు తెలిసిన ఆత్మానుసారముగా కూడా మన యొక్క సీనియారిటీ, ఆత్మానుసారముగా మనకు తెలిసిన అనుభవములు, ఆత్మీయ జీవితంలో మనకి ఇవ్వబడి ఉన్న స్థానములని బట్టి ఇతరులని తక్కువగా అనుకుంటాం. ఇతరులకు మనం మన యొక్క స్థానముని మనం ఇవ్వము. ఇతరులకు వచ్చి మన యొక్క స్థానంలో వారు రావటమని మనము ఇష్టపడము. వారేంటి రావటం? మన యొక్క జీవితంలో ఈ ఫలము ఫలించాలంటే పరిశుద్ధ గ్రంథముని సరైన విధంగా చదివి ధ్యానించాలి. చాలా మంది బైబిల్ మాకు తెలుసనే ఊహల్లో ఉండిపోయారు, కానీ పరిశుద్ధ గ్రంథముని ధ్యానిస్తేనే అందులో ఉన్న శ్రేష్టత్వముని గ్రహించగలరు. పరిశుద్ధ గ్రంథము అన్ని జనులకు కూడా తెలుసు. సాతానుడు కూడా బైబిల్ తెలుసా? అందుకని మారిపోతాడా? సాతానుడు కూడా బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం తెలుసు. సాతానుడు వచ్చి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యంతో మాట్లాడగలడు, అందుకని స్వభావం మారిపోయిద్దా? బైబిల్ తెలిసినంత అంత మాత్రం మారదు. ఆ పరిశుద్ధ గ్రంథములో సంతోషించి ఆ పరిశుద్ధ గ్రంథముని ధ్యానించుచున్నప్పుడే మనలో ఉన్న స్వభావముల మార్పుని చూడవచ్చు. ఫలించేవారుగా మారుతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మనము ఫలించకపోవడానికి మరొక కారణముని మనము చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో మనము చదువుతున్నప్పుడు
7వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు తాను చెబుతున్నాడు ఫలించకపోవడానికి కారణమని. 7వ అధ్యాయంలో 4వ వాక్యముని చదవండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. Wherefore, my brethren, ye also are become dead to the law by the body of Christ, that ye should be married to another, even to him who is raised from the dead, that we should bring forth fruit unto God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు ఫలించువారుగా మారు నిమిత్తము మృతులలో నుండి పునరుద్ధానుడైన క్రీస్తు అనే వేరొకరిని చేరవలను. చేరుటకు ధర్మశాస్త్రమునకు మీరు మృతులైతిరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ధ్యానించి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు చెప్పుచున్నప్పుడు వారందరూ కూడా ఫలించకపోవడానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రములోనే ఉన్నారు. ధర్మశాస్త్రముని బట్టి ఇంకా అదే ఆచారంలో ధర్మశాస్త్రములని బట్టి వారు జీవించుచున్నారు. దానికి మించిన క్రీస్తులో మృతులలో నుండి లేపబడిన ఆ క్రీస్తుని వారు చేరకుండా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఈ కాలముని బట్టి మనం ధ్యానించి చూసినట్లయితే మనం ఎందుకు ఆత్మీయ జీవితంలో ఫలించని వారుగా ఉన్నామంటే మనము మృతులలో నుండి పునరుద్ధానుడైన యేసు ప్రభుని చేరకుండా మనకని కొన్ని పద్ధతుల్లో ఉన్నాం. మనకని కొన్ని పద్ధతుల్లోనే జీవించుచున్నాం. ఇదే పద్ధతి, ఇదే ప్రమాణం, ఇదే నియమం, ఇలాగే జీవించాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నియమములు ఉన్నారు. మన సంఘములో ఎటువంటి నియమములు లేవు. చాలా మంది మన సంఘంలో ఏదో ప్రమాణం, నియమం ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారు. ఏ నియమములు లేవు. మన సంఘంలో ఉన్న ఒకే ఒక కార్యం, సత్యము నుండి ఎవరిని తొలగిపోకూడదు. క్రీస్తు యొక్క ఈ సత్యము, ఈ ఉపదేశం నుండి ఎవరిని తొలగిపోకూడదని ఒకే ఒక నియమం ఉన్నది తప్ప వేరే ఏ నియమం లేదు. ఇలా నడవాలి, ఇలా కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నిలబడాలి, ఎవరైనా సంఘానికి వస్తే వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వీరి దగ్గరికి వెళ్ళాలి, ఏ రూల్స్ లేదు. ఉందా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏమైనా రూల్స్, వేరే ఏమైనా రూల్స్ ఉందా? ఎవరైనా వస్తే బ్రదర్ని కలవాలి, లేకపోతే సిస్టర్ని కలవాలి. ఎవరైనా వస్తే వెనకాల కూర్చోవాలి, లేకపోతే ముందు కూర్చోవాలి. ఏమైనా ఉందా ప్రమాణం? ఉందా? ఏ నియమం లేదు, ఎటువంటి ప్రమాణం లేదు. ఒకే ఒక ప్రమాణం, ప్రేమ, ఆత్మ ప్రమాణం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా తన్ను ఈ విషయంలో, ఈ ప్రమాణంలో ఉన్నాడు కాబట్టి తాను చెబుతున్నాడు. క్రీస్తులో చేరకుండా ధర్మశాస్త్రం అనే ప్రమాణంలో ఉన్నాడు కాబట్టి చెబుతున్నాడు, నేను దౌర్భాగ్యుడైన మనుషుని, నన్ను ఎవరు ఈ మరణ శరీరంలో నుండి నన్ను ఎవరు విడిపించగలరు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే క్రీస్తుతో చేరనివ్వకుండా ప్రమాణములు, అనేక ప్రమాణములు దేవుని యొద్దకు జనులని సమీపించి రానివ్వట్లేదు. కొంతమంది ఇక్కడ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఎవరు ఆ స్టేజ్ మీద ఎక్కకూడదు. అదేంటి బలిపీఠమా? క్రొత్త నిబంధన కాలమా, పాత నిబంధన కాలమా? ఇది పాత నిబంధన కాలంలో వచ్చి ఎవరు కూడా బలిపీఠమును దాటి పరిశుద్ధ స్థలమునకు రాకూడదు, అతి పరిశుద్ధమైన స్థలములకు రాకూడదు అనేది ధర్మశాస్త్రం. అది పాత నిబంధన కాలం. దానిని వదిలేసి క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత ఈ శాప తొక్కకూడదు, ఆ శాపలో కూర్చోకూడదు, ఆ కుర్చీలో కూర్చోకూడదు, ఈ కుర్చీలో కూర్చోకూడదు అంటే ఏ ప్రమాణం అది? ఎవరు ఇచ్చారు ప్రమాణం? ఇక్కడ ఎక్కకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ దగ్గరికి రాకూడదు. ఏ ప్రమాణం? చాలా మంది ఫలించకపోవడానికి కారణమే ఇంకా
తమకు తామే కొన్ని ప్రమాణములని వారు నియమించుకొని తమకు తామే కొన్ని పద్ధతులను నియమించుకొనిస్తున్నారు. కాబట్టి క్రీస్తులో ఇంకను సరైన విధముగా ఐక్యత లేని వారుగా ఉన్నారు. క్రీస్తుతో సంపూర్ణముగా కలవని పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తుతో ఉన్న ఐక్యతే మనకు ముఖ్యమే కానీ ఏ ప్రమాణమున అవసరం లేదు. దానికి మించిన ప్రమాణములే లేవు. గలతీయులకు రాసిన పత్రికలో చదివితే ఈ ఆత్మ ఫలములకు మించిన ప్రమాణమే లేదు. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలములు ఏమనగా అని చెప్పి ఆత్మఫలములని గురించి రాసిన తర్వాత చెప్పుచున్నాడు, దీనికి మించిన ప్రమాణమే లేదు. చదవండి 5వ అధ్యాయము 22, 23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదంట. నియమం అంటే ఇవన్నీ లేవనా? ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు. ఒక ప్రమాణం అనేది ఉంటే ఇవన్నీ ఉండవుగా. ఈ స్వభావంలో ఆత్మీయమైన ఫలములు అన్నీ ఉన్నప్పుడు ప్రేమ, సంతోషము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము ఇవన్నీ ఉంటే ఏ ప్రమాణములు లేవు. ప్రమాణములు ఉంటే ఇవన్నీ లేవు. అందుకే ఫలించట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు దానిని గ్రహించే చెబుతున్నాడు. మనము ఫలించువారుగా మార్చబడి నిమిత్తము పునరుద్ధానుడైన యేసు ప్రభుని వేరే ఒకడితో మనము చేరవలను, ధర్మశాస్త్రములకు మనము వృద్ధులై మారిపోవలను. ఇప్పుడు మన ఈ సంఘములో ఫలించకపోవడానికి ముఖ్యమైన కారణం మనకు మనమే ప్రమాణమని నియమించుకున్నాం. మనకు మనమే సొంత ప్రమాణాలు. దేవుడు ఆ ప్రమాణమే వద్దని తీసివేసి తెరని రెండుగా చింపి ఆయన తన యొక్క శరీరముని చీల్చి వచ్చి అన్నిటినీ మార్చేశారు. కానీ తర్వాత మనం ఒక ప్రమాణంని పెట్టుస్తున్నాం. ఇంకొక యేసుప్రభు రావాలనుకుంటాం ప్రమాణంని మార్చడానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రమాణములు లేని ఒక ప్రేమతో, కనికరముతో, ఈ మంచి ఫలములతో జీవించుచున్న జీవితమే కృత నిబంధన కాలమిక జీవితం. ప్రమాణములతో ఉన్న జీవితం మంచి కృత నిబంధన కాలమిక జీవితమే లేదు. ఇంకా ఇది ప్రమాణమా, ఇది నియమమా, ఇలాగే చేయాలా, ఏ నియమం లేదు. అన్నీ ప్రేమతో దేవుని నామ మహిమ కొరకే చేయబడవలను. దేనిని చేసినా, దేనిని ఏ కార్యములు చేసినా దేవుని నామ మహిమ కొరకే చేయబడవలను. అంతే తప్ప ఏ ప్రమాణమును లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రమాణములు ఉన్న చోట్ల ఫలించడం అనేది జరగదు, నిశ్చయముగా జరగదు. మరలా మన యొక్క జీవితంలో సొంత ప్రమాణములతో ఉండిపోవద్దు. దేవునికి ఎంత సమీపముగా మారగలమో, ఏ మనుషులకు మనము జవాబు చెప్పవాలనని, ఏ మనుషులకైనా భయపడవాలనని, ఏ మనుషులకైనా వారు ఏమనుకుంటారు, వీరు ఏమనుకుంటారని ఆలోచించవలసిన అవసరమే లేదు. యేసు ప్రభుని ఎంత ప్రేమించగలమో అంత ప్రేమించుటకు మనం సమర్పించవచ్చు. దానికి ఆటంకం ఎవరైనా లేరు. యేసు ప్రభుకి ఎంత సమీపించి ఎంతగా ఆయన కొరకు త్యాగము చేసి జీవించగలమో ఎంతైనాను మనం చేయవచ్చు. దానికి ఆటంకం ఎవరైనా లేరు. మనకి జీవితంలో ఏ ప్రమాణమును లేదు. ఇంతవరకే రావాలను అనే ప్రమాణం లేదు. అది ధర్మశాస్త్రమంతా ముగించబడింది. ఎంతైనాను దేవుని ప్రేమించవచ్చు, ఎంతైనాను దేవుని ఆరాధించవచ్చు, ఎంతైనాను దేవుని మహిమపరచవచ్చు. మనం కొలత లేని వారుగా మార్చబడుచున్నప్పుడే ఫలించుచున్న వారుగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా, మనము ఫలించకపోవడానికి మరొక కారణంని మనం ధ్యానించినట్లయితే 92వ కీర్తనకు మనం వచ్చినట్లయితే 92వ కీర్తన 13వ వాక్యం నుండి చదవండి.
యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇంకా నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమునూ లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. They shall still bring forth fruit in old age. They shall be fat and flourishing, to shew that the Lord is upright. He is my rock, and there is no unrighteousness in him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా, దేవుని ఫలించుచున్న వారుగా మనం మార్చబడుటకు దేవుని ఆలయంలో నాటబడి వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, వారు యెహోవా ఉత్తముడు, యెహోవా దయాళుడని, ఆయన యందు ఏ అనీతియు లేదు, ఏ నీతి లేని కార్యములు లేదని వారు నిరూపించకు జీవించుతున్నవారు. ఇప్పుడు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే, దేవుని మందిరంలో ఉన్నాం కానీ మనం దేవుని యొక్క కార్యములలో, దేవుడు మనల్ని నడిపించుచున్న మార్గములలో, దేవుడు మనకు అనుమతించుచున్న ప్రతి శోధనలు, పోరాటములు అన్నిటిలో కూడా దేవుని మనం ప్రశ్నించుచున్నాం. వీరి యొక్క జీవితం ఎటువంటిదంటే, యెహోవా మందిరంలో నిలబడి యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు అని ప్రకటించుచున్నవారు. మనం ఎప్పుడైనా ప్రశ్నించకుండా ఉన్నామా? మన జీవితంలో అనుమతించబడుచున్న వ్యాధి, మన జీవితంలో అనుమతించబడుచున్న కొన్ని శోధనలు, కొన్ని నిందలు మనల్ని ఏమైనా కష్టమైన మార్గంలో నడిపిస్తే ప్రశ్నించకుండా ఉన్నామా? ఎందుకు నన్ను ఇలా చేయాలి? మన జీవితంలో, కుటుంబ జీవితంలో ఏమైనా కష్టం వచ్చిన వెంటనే ఎందుకు నాకు ఇటువంటి కష్టములు? కుటుంబంలో ఏమైనా మనకు మర్యాద లేని కార్యములు జరిగితే నన్ను ఎందుకు ఇలా అవమానపరిచి ఉన్నావు? నేను మీ బిడ్డని కదా, నన్ను ఎందుకు అవమానపరిచి ఉన్నావు? అంటే దేవుణ్ణి అనేక సందర్భములలో ఆయన నీతి, సరైన నీతి, ఆయన నీతి గల దేవుడు అని మనం చెప్పకుండా ఆయనని ప్రశ్నించి మనం అనేక సందర్భములలో మనం ఫలించని వారుగా మారిపోయాం. ఎందుకు నేను ఇంత కష్టపడాలి? నేను చేసే పని ఎందుకు ఏది ఆశీర్వాదముగా లేదు? ఎందుకు నాకు ఈ శోధనలు? నన్ను ఎందుకు వారు హింసించాలి? ఎందుకు నన్ను ఇలాంటి మార్గములలో నడిపించాలి? నన్ను ఎందుకు ఈ తక్కువ స్థానంలో ఉంచాలి? నన్ను ఎందుకు హెచ్చించకూడదు? నాకెందుకు ఆ స్థానముని ఇవ్వకూడదు? ఇలా మనం ప్రశ్నించుచున్న వారమైతే మనం ఫలించలేం. ఒక వ్యక్తి నిజంగానే ఆత్మీయ జీవితంలో ఫలించేవాడై ఉండవాలంటే దేవుడు దయాళుడని తాను ప్రకటించాలి. తన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుని నీతి, అది నిశ్చయముగా, అది నిజమైనది, యథార్థమైన నీతి అని ఆయన నడిపించే ఏ మార్గంలోనైనా సరే దేవుని నీతి ఇది, ఇదే దేవుని నీతి అని రూఢిగా చెప్పగలిగిన వారే ఉండాలి. ఇది దేవుని నీతి. ఒక ఇంటిలో మరణము సంభవిస్తే ఇది దేవుని నీతి. మన సొంత వారు ఒకవేళ హఠాత్తుగా మరణించును, ఎందుకు ప్రభువా తీసుకుని వెళ్ళిపోయామని అడగటానికి లేదు. ఇది దేవుని నీతి అని యథార్థముగా చెప్పాలి. మన జీవితంలో ఏమైనా కష్టములో, నష్టములో కలిగినప్పుడు ఎందుకు ఇలా నాకు నష్టములు, ఎందుకు నాకు ఈ శ్రమలు, నన్ను ఎందుకు బాధ పెట్టిస్తున్నావు, నా కుటుంబంలో నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? మన జీవితంలో అన్ని సందర్భములలోనూ దేవుడు దయాళుడు, దేవుని నీతి అని యథార్థముగా చెప్పగలిగినట్లయితే మనం ఫలించువారే ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క ఫలములు వచ్చి వారి యొక్క వృద్ధాప్యములో కూడా ఫలించువారే అందరు. వారి యొక్క వృద్ధాప్యములో కూడా వారు తక్కువగా ఉండరు, వారు పుష్టిగా ఫలమిచ్చుచున్న వారి వలె ఉందరని రాయబడి ఉన్నది. ఆత్మీయ జీవితంలో ఫలించుచున్న అనుభవములు అనేది వయస్సుతో సంబంధపడిన కార్యము కాదు.
యవ్వన కాలంలో ఉన్నప్పుడో లేకపోతే మంచి వయసులో ఉన్నప్పుడు కాదు, ముసలివారుగా మార్చబడిన తర్వాత కూడా ఇతరులకు ప్రయోజనముగాను ఆశీర్వాదముగాను, తాము ఇతరులకు భారముగా ఉండకుండా ఆశీర్వాదముగానే ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో మన యొక్క జీవితంలో దేవుని యొక్క నీతిని మనము సరైన విధముగా ఒప్పుకొనకపోవటం ద్వారా వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వచ్చి మనం ఇతరులకు భారం అయిపోతున్నాం. మనల్ని భరించాలని, మనల్ని చూసుకోవాలని, మనల్ని వారు కాపాడాలని, మనకు క్రింద ఉండాలని, మన ముసలివారైన తర్వాత భారముగా అభేంద్రముగా అనేకులకు పలు రకములైన ఫలమే ఇవ్వని వారుగా మారిపోతున్నాం, ఆటంకముగా మారిపోతున్నాం. వయసు అయిపోయిన తర్వాత చాదస్తం వచ్చిందంటారు. ఆ విషయంలో మన చాలా మంది యొక్క విషయంలో నిజమవుతుంది. చాదస్తామని ఇంగ్లీష్లో ఏమంటారు? సాడిజం అంటారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది అత్తలు ఈ సాడిజం చూపిస్తున్నారు. వారి యొక్క కోడళ్ళు వాళ్ళ చేతి కింద ఉండాలని, వాళ్ళ కాళ్ళ కింద ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మంచి స్వభావములు, తల్లి లాంటి స్వభావములని బయలుపరచడమని మానివేసి అత్తలు వచ్చి ఇప్పుడు కోడల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మంది యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితి ఇదే. కారణం ఏమిటంటే వారిని దేవుడు నడిపించుచున్న మార్గం అనేది ఇది దేవుని నీతి, ఇది దేవుడు దయాళుడు, దేవుడు ఎంత ఉత్తముడు అని వారు ప్రకటించే పరిస్థితుల్లో లేరు. వారు తమ యొక్క చాదస్తముని చూపిస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫలించని వారుగానే ఉన్నారు. అనేకులు వృద్ధాప్యములో ఫలించని వారే ఉండి తమ యొక్క జీవితంలో ఆ దుష్ట స్వభావములని చూపించుచున్నారు. కోపము, అధికారము, తమ జీవితంలో ఎవరైనా తమకు క్రింద లోబడకపోయిన వెంటనే గొడవలు పెట్టడం, పలు రకములుగా దుష్ట స్వభావములని బయలుపరుచుతున్నారు. మనం ఇక్కడ ఫలించేది. దానికి కారణం ఏమిటంటే దేవుని వారు సంపూర్ణముగా అనుభవించలేదు. దేవుని ఆలయములో నాటబడి ఉండవచ్చు, కానీ దేవుడు ఎంత దయాళుడు, దేవుడు ఎంత ఉత్తముడైన దేవుడు, ఆయన నీతియే నీతి అని అనుభవించలేదు కాబట్టి ఇలా ఉన్నారు. అనుభవించినట్లయితే వారి యొక్క స్వభావములు మంచి స్వభావములే ఉంటుంది. ముసలి వాళ్ళైన తర్వాత ఉన్న స్వభావం, వయసు అయిపోయిన తర్వాత ఉన్న స్వభావం వచ్చి చెడిపోకూడదు. వయసు అయిపోయిన తర్వాత ఉన్న స్వభావం వచ్చి మంచి స్వభావంగా మారాలి. వయసు అయిపోయిన తర్వాత ఏదో అధికారము మాకు లోబడి తీరాలి, వయసు అయిపోయిన తర్వాత మేము చెప్పినట్టే జరగాలి, అవన్నీ అనుకుంటే నిశ్చయంగా జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క స్వభావములు మారాలి. ఇంకనూ తగ్గించుకొనుచున్న వారుగా మార్చబడవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని ఆలయంలో నాటబడి వారు ఇటువంటి స్వభావములు గల వారుగా మారిన తర్వాతనే వారిలో ఫలించే అనుభవమని మనము చూస్తున్నాము. అటు తర్వాత ఇర్మియా గ్రంథమునకు వచ్చినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 7వ వాక్యము 8వ వాక్యముని చదవండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓడను, దాని వేళ్లు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షములని సంవత్సరమున చింత ఉండదు, కాపు మానదు. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. For he shall be as a tree planted by the waters, that spreadeth out her roots by the river, and shall not see when heat cometh, but her leaves shall be green, and shall not be careful in the year of drought, neither shall cease from yielding fruit. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫలించడానికి మరొక కారణము వారు దేవుని యందలి నమ్మిక ఉంచుతారు.
మనుషుల మీద నమ్మిక ఉంచరు. మనుషుల మీద నమ్మిక ఉంచిన వారి యొక్క హృదయం వచ్చి పాడైపోయి ఉంటుంది. దాన్ని ఎలా చెప్పుతున్నారంటే 8వ వాక్యంని చదవండి, 9వ వాక్యంని చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? The heart is deceitful above all things and desperately wicked. Who can know it? హృదయం అన్నిటికంటే మోసకరమైనదని వెంటనే ఎందుకు చెప్పుచున్నాడు? దేవుడే ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నవారు ఫలించుచున్నవారు అందరూ. తర్వాత వెంటనే హృదయం అన్నిటికంటే మోసకరమైందంటే దానికి అర్థం ఏంటి? దేవుని యందలి నమ్మిక ఉంచని వారి యొక్క హృదయము మోసకరమైనది. దేవుని యందలి నమ్మిక ఉంచకుండా మనుషుల మీద, వేరే వస్తువుల మీద, వేరే తన యొక్క సొంత బలం మీద, వేరే అధికారం మీద, దేని మీదనూ నమ్మిక ఉంచినట్లయితే వారి యొక్క హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. చాలా మంది యొక్క జీవితంలో దేవుని యందలి నమ్మిక ఉంచకుండా ఉండి మనుషులని నమ్మటం ద్వారా హృదయములో కృంగి కృషించిపోయి వ్యాధి పడుతున్నారు. మనుషులని నమ్మి మోసపోయి ఉన్నామే. మనుషులని నమ్మి, మనుషులని ఆశ్రయించి నేను ఎందుకు ఇలా అయిపోయి ఉన్నానని కృంగి కృషించిపోవడానికి కారణం వారు దేవుని యందలి నమ్మిక ఉంచలేదు, మనుషులని నమ్ముతున్నారు. ఏ సందర్భంలోనైనాను, ఏ పరిస్థితుల్లోనైనాను మనుషులని నమ్మినట్లయితే, లేకపోతే తన యొక్క శరీర బలముని నమ్మినట్లయితే, మన యొక్క జీవితంలో ఒకవేళ మన తోటి వారు, మన యొక్క కుటుంబస్తులు, మన యొక్క స్నేహితులు, మనకు మిక్కిలి సమీపమైన వారు ఎవరిని నమ్మినను మన యొక్క హృదయము వ్యాధి గలదిగా మార్చబడుతున్నది. కానీ దేవుని యందలి నమ్మిక ఉంచినట్లయితే మనం వ్యాధి గలవారుగా మారము. దేవుని యందలి నమ్మిక ఉంచినట్లయితే మనము ఎవరు మనల్ని మోసము చేసినా, దేవుని యందలి నమ్మిక ఉంచినట్లయితే ఏ మనుషుల ద్వారా మోసపోయినను, మన యొక్క సొంత బలము క్షీణించిపోయినను, మన యొద్ద ఏ ఆస్తులు, ఐశ్వర్యములు, ధనములు, బంగారము, వెండి ఏమీ లేకపోయినా కృంగిపోరు. దేవుని యందలి నమ్మిక ఉంచుచున్న వారు ఫలించుచున్నవారు అందరు. వారు తమ యొక్క కాలమునందు వారు ఫలించచ్చు, ఈ ఫలముని ఫలించుచున్న వారు అందరు. ఈ ఫలం ఏమిటి? ఇక్కడ దేవుని యందలి నమ్మిక ఉంచడం ద్వారా కలుగుతున్న ఫలము. దేవుని యందలి నమ్మిక ఉంచడం ద్వారా వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారు. దేవుని యందలి నమ్మిక ఉంచడం ద్వారా హృదయంలో దుఃఖముతో వ్యాధి గలవారుగా మార్చబడరు, హృదయంలో దుఃఖముతో కృంగిపోరు. ఇప్పుడు మనం ధైర్యముగా చెప్పగలమా, నేను దేవుని యొద్ద సంతోషం అనే ఫలముని నేను దేవునికి ఇవ్వగలను, అన్ని పరిస్థితుల్లోనూ నేను కృంగిపోకుండా దేవుని యందలి మాత్రమే నేను నమ్మిక ఉంచుతాను, ఏ మనుషుల మీద నేను నమ్మిక ఉంచను, ఏ మనుషుల మీద నేను ఆశ్రయం ఉంచను, ఎవరిని నేను ఆనుకొని ఉండను. మనం ఎవరినైనా నమ్ముకొని ఉన్నట్లయితే వారు మనం నమ్మినట్టు మనకు సహాయం చేయకుండా, మన దగ్గరికి రాకుండా, మనము నమ్మినట్టు వారు ఉండకపోయిన వెంటనే మనం నిరాశ చెంది అధైర్యపడి ఎందుకు ఇలా చేశారు, వారిని నమ్మాను కదా, నేను ఇంత నమ్మినా ఎందుకు నా విషయంలో ఇలా చేశారని మనం కృంగిపోతాం. తర్వాత మనం తిరిగి లేపబడటం కష్టమైన కార్యముగా మారిపోయింది. ఏ మనుషులని నమ్మవద్దు. ఏ సొంత వారైనను, మన యొక్క ఎటువంటి వారు, ఎంత సమీపమైన వారైనను సరే దేవుని యందలి నమ్మిక ఉంచవలను. దాన్ని బట్టి చూసినట్లయితే మనుషులని నమ్మకూడదని చెప్పినట్లయితే మనుషులందరినీ అనుమానించాలని కాదు, మన వాళ్ళకి ఆపోజిట్గా అర్థమైంది. వీలైతే మన యొక్క స్వభావములు ఎలా ఉంటాయంటే, అందుకే దేవుని యందలి నమ్మిక ఉంచకపోతే హృదయం చెడిపోయిందంట. హృదయం చెడిపోతే కనపడే వాళ్ళందరి మీద అనుమానమే వచ్చింది. కనపడే ప్రతి ఒక్కళ్ళ మీద అనుమానమే. కారణం ఏంటంటే హృదయం చెడిపోయింది. దానికి కూడా కారణమే దేవుని మీద వారికి నమ్మిక లేదు. దేవుని మీద నమ్మిక ఉంచుతున్న ప్రతి ఒక్కరు కూడా
ఎవరిని కూడా అనుమానంతో చూడలేరు. ఎందుకంటే దేవుని యందు ఉన్న నమ్మికని బట్టి ప్రతి మనుషులలో ఆయన చేయుచున్న క్రియలు కూడా నమ్మిక ఉంటుంది. ప్రతి మనుషులలో ఆయన కలుగ చేయుచున్న మార్పులో కూడా నమ్మిక ఉంటుంది. ప్రతి మనుషులలో దేవుడు వారిని రక్షించి వారిని కాపాడుచు వారిని నిశ్చయముగా పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్తారనే నమ్మిక కూడా ఉంటుంది. దేవుణ్ణి నమ్మకపోతేనే అనుమానం వచ్చింది, అందరి మీద వచ్చింది. ఎవరిని నమ్మరు, నమ్మి ఉండకూడదు, మనుషులని నమ్మి ఉండకూడదు అని చెప్పినట్లయితే మనుషులని ఆశ్రయించకూడదు, వారిని ఆనుకోకూడదు. అంతే తప్ప దేవుని యందలి నమ్మిక ఉంచుచున్న వారు ప్రతి మనుషుల యొక్క జీవితముని గురించి వారు నమ్ముచున్నారు. హృదయం చెడిపోదప్పుడు. ఈ ఇర్మియా గ్రంథంలో తేటగా దాన్ని చెప్పుచున్నాడు. హృదయం చెడిపోయింది, హృదయమే అన్నిటికంటే ఘోరమైనది. కారణం దేవుని యందలి వారికి నమ్మిక లేదు. ఎవరిని చూసినా అనుమానమే, ఎవరు ఏం మాట్లాడినా ప్రాబ్లమే, ఎవరు ఏ విధముగా ఉన్నా అనుమానమే. అందరు పాపులే వారి దృష్టిలో. మన దృష్టిలో ఎలా ఉన్నారో మన హృదయం కూడా చెడిపోయి ఉందా? దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే హృదయం చెడిపోదు. దేవుడే ఒక వ్యక్తిని రక్షించుచున్నవారు, దేవుడే ఒక వ్యక్తిని కాపాడుచున్నవారు, ఆయనే ఒక వ్యక్తి యొక్క జీవితముని మార్చుచున్నవారు, ఆయనే ఒక వ్యక్తి యొక్క జీవితముని సంపూర్ణపరచుచున్నవారును ఆయనే అనే నమ్మిక ఉన్నట్లయితే అనుమానమే రాదు. మన యొక్క కళ్ళు యెషయా గ్రంథంలో ఉన్న దేవదూతుల యొక్క కళ్ళలాగా ఉంటాయి. యెషయా గ్రంథంలో దేవదూతుల యొక్క కళ్ళు వచ్చి భూమి అంతయు మహిమతో నుండి ఉండటం అని చూచుచున్నారు. యెషయా యొక్క కళ్ళు మాత్రం తేడాగానే చూస్తాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలించకపోవడానికి కారణమే దేవుని యందలి నిరీక్షణ లేని వారై, దేవుని యందలి పూర్ణమైన మనము నమ్మిక లేని వారుగా ఉన్నాం. దేవుని యొక్క క్రియని గురించి మనము నమ్మాలి, దేవుని యొక్క శక్తిని మనము నమ్మాలి, దేవుని యొక్క కృపని నమ్మాలి. ఆ కృప ఏమి చేయుచున్నదో వాటిని నమ్మాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఒక వ్యక్తిలో ఏ క్రియ చేయనో దానిని విశ్వసించాలి. ఆ నమ్మిక లేకపోతే హృదయం చెడిపోయింది, హృదయం పాడైపోద్ది. అందుకే కుటుంబంలో కూడా అనుమానాలు. హృదయం చెడిపోయింది, దేవుని మీద నమ్మిక ఉంచకుండా తామేదో కాపాడగలరని అనుకొని తమ్మును నమ్ముచున్నారు. హృదయం చెడిపోయింది చాలా మంది యొక్క జీవితంలో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫలించని వారుగా మారకూడదు. మన యొక్క హృదయము చెడిపోకుండా ఆ హృదయము పూర్తిగా సంతోషముతో నిండినదిగా, దేవుని యొక్క ప్రేమతో నిండినదిగా మార్చబడవలను. ఆ ప్రేమ సంతోషము అనే ఫలముని దేవుని యందలి నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనం ఇవ్వగలము. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా, ఆ శక్తి ద్వారా మాత్రమే వాటిని ఇవ్వగలము. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక మనం వచ్చినట్లయితే 1వ అధ్యాయంలో 5వ వాక్యం నుండి చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. 8వ వాక్యం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. And beside this, giving all diligence, add to your faith virtue, and to virtue knowledge, and to knowledge temperance, and to temperance patience, and to patience godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness charity. For if these things be in you and abound, they make you that ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఇవన్నీ మీకు కలిగి ఉన్న ఎడల క్రీస్తు యేసుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని నిష్ఫలులుగా చేయదు అని చెప్పుచున్నాడు. పేతురు తేటగా రాయిస్తున్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే, ఇవన్నీ కలిగి ఉన్నాడు అంటే విశ్వాసముతో ధైర్యము, ధైర్యముతో జ్ఞానము, జ్ఞానముతో పాటు ఆశానిగ్రహము, ఆశానిగ్రహంతో పాటు సహనము, ఓర్పు, దానితో పాటు సహోదర దైవభక్తి, దానితో పాటు సహోదర ప్రేమ అన్నిటినీ కలిగి ఉన్నట్లయితే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో నిష్ఫలులుగా చేయదు. ఆ అనుభవ జ్ఞాన విషయంలో సోమరులుగా చేయదంట. సోమరులుగాను చేయదు, నిష్ఫలులుగాను చేయదు. దేవునికి పరిశుద్ధ నామములకు స్తోత్రం. మనల్ని సోమరులుగాను, మనల్ని ఫలించని వారుగాను మార్చుతున్న కార్యం ఏమిటంటే మనలో సహోదర ప్రేమ లేదు. పేతురు తేటగా రాయిస్తున్నాడు, సహోదర ప్రేమ, దైవభక్తితో పాటు సహోదర ప్రేమయే ఉండవలను. సహోదర ప్రేమతో దైవభక్తి, దైవభక్తితో పాటు ఓర్పు, ఓర్పుతో పాటు అక్కడ ఆశానిగ్రహము, జ్ఞానము, ధైర్యము, విశ్వాసం, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఫలించుచున్న వారుగా మనం మారుచున్నాం. మనలో ఫలించే అనుభవం ఎందుకు లేదంటే మనకి జీవితంలో విశ్వాసం ఉన్నది, కొన్ని సందర్భంలో భయపడుతున్నాం. యేసుప్రభుని గురించిన విశ్వాసం అందరికీ ఉంది. యేసుప్రభుని గురించి యేసుప్రభు నిశ్చయంగా అద్భుతములని చేస్తారు, ఆశ్చర్యక్రియలని చేస్తారు, యేసుప్రభు నిశ్చయముగా కాపాడుతారు అనే విశ్వాసం ఉంది. కానీ ధైర్యం లేదు. అది ఎలా, ఉదాహరణగా ఎలా చెప్పాలంటే, మనం ఒక ప్రమాదకరమైన స్థలంలో మనం వెళ్ళొచ్చినప్పుడు ఆ సందర్భంలో నిశ్చయముగా దేవుడు కాపాడుతారు అని మనం చెప్పగలము. కానీ వెళ్ళి చూపించగలమా? మనకు తెలుసు దేవుడు కాపాడుతారు, కానీ వెళ్ళి చూపించగలరా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే దేవుని యందు విశ్వాసం ఉన్న అనేకులకు మనకు ధైర్యం లేదు, దానిలో నిలబడే ధైర్యం లేదు. ఒక వ్యాధి వచ్చినట్లయితే వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తారని విశ్వాసంతో చెప్తాం, స్వస్థపరిచేంత వరకు నిలబడే ధైర్యం ఉందా? దేవుడు మనల్ని పోషిస్తారు, ఎటువంటి విధముగానైనా పోషిస్తారు. దేవుడు మనల్ని పోషించే అంతవరకు ఎవరి యొద్దకు వెళ్ళి అడగకుండా, అప్పడగకుండా, ఏ మాత్రముని ఎవరి యొద్దకు ఆ కార్యముని తెలియపరచకుండా ఉండే ధైర్యం ఉందా? మన యొక్క అవసరతలన్నిటినీ తీరుస్తారని విశ్వాసం ఉంది, ఎవరిని అడగకుండానే తీరుస్తారని విశ్వాసం, ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటేనే దానికి తర్వాతనే క్రీస్తుని గురించిన జ్ఞానం వచ్చింది. అంతవరకు జ్ఞానం రాదు. మనం వచ్చి యేసుప్రభుని గురించి విన్న కార్యములు, యేసుప్రభుని గురించి మనము చదివిన కార్యములు అన్నీ కూడా అదంతా బుక్ నాలెడ్జ్, అవన్నీ పేపర్లో ఉన్న నాలెడ్జ్ అంతే. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో ధైర్యముగా దేవుడు ఆ కార్యముని చేయదరని నిలబడుచున్నామో అప్పుడు దేవుణ్ణి అనుభవిస్తాం. అప్పుడే ఆ జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంటే చదివి ఏదో బుక్లో చదివి తెలుసుకున్న జ్ఞానం కాదు, అది అనుభవ జ్ఞానం. అందుకే అనుభవ జ్ఞాన విషయంలో ఫలించుచున్నవారుగా ఉండుటకు, అనుభవ జ్ఞాన విషయంలో నిష్ఫలులుగా ఉండకుండా ఉండవాలంటే ఇవన్నీ ఉండాలంటున్నాడు. దేవుని గురించిన జ్ఞానం బైబిల్ని చదవటం ద్వారా, వినటం ద్వారా, అనేక కార్యములని మనము బుక్లో చదవటం ద్వారా అన్నీ తెలుసుకుంటాం. కానీ అనుభవించే విషయంలో ఒక జ్ఞానం ఉంది. దేవుని అనుభవించాలి. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క బలముని, ఆయన యొక్క సహాయముని, ఆయన యొక్క శక్తిని అనుభవించే ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం లేని ఏదైనా మనం ఫలించలేము. ఆ జ్ఞానం ఎవరికి ఉందో వారే ఫలించగలరు. ఇప్పుడు మనకు ఆ జ్ఞానం ఉందా?
మనకి అనేకుల యొక్క జ్ఞానం వచ్చి సొంతముగా మనం అనుభవించే జ్ఞానము లేదు. ఎవరో ఒకరు చెప్పటము, ఏదో వినుచున్నాము, చదువుచున్నాము. కానీ సొంతముగా అనుభవించే ఒక జ్ఞానం కావాలి. సొంతముగా మన యొక్క శరీరములో దానిని అనుభవించాలి. దేవుని యొక్క శక్తి నిజముగా ఉందంటే దాన్ని మనం అనుభవించాలి. ఆ జ్ఞానముతో పాటే ఓర్పు వచ్చింది. దేవుణ్ణి అనుభవించట్లేదు కాబట్టి మనలో ఓర్పు లేదు, ఆశా నిగ్రహము లేదు. దేవుణ్ణి మనం అనుభవించినప్పుడు మనకు ఓర్పు, సహోదరుల మీద ప్రేమ. సహోదరుల మీద ప్రేమ కాకుండా అధికారము, సహోదరుల మీద ప్రేమ కాకుండా వారి మీద మనకు పెత్తనములు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం ఇంకా దేవుణ్ణి సంపూర్ణముగా అనుభవించట్లేదు. దేవుణ్ణి అనుభవిస్తే సహోదర ప్రేమ వచ్చుచున్నది. అదే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మనం ఫలించుచున్నాం. ఫలములు లేని వారుగా మనం ఉండకూడదు. ఈ సంవత్సరం ఇక చివరిలో మనం వచ్చి ఉన్నాం. అందరిని కూడా కన్నులు మూసుకొని ఆత్మలో ప్రేరేపణ కలిగినట్లయితే మోకాళ్ళ మీద నిలబడి ఒక్కసారి మన ఇక జీవితం అని ధ్యానించి చూద్దాము. ఈ సంవత్సరంలో 10 నెలలు దాటి వచ్చి ఉన్నాం. ఫలించి ఉన్నామా? దేవునికి ఇవ్వడానికి మన యొద్ద ఏమైనా ఫలములు ఉన్నాయా? మనం ఎవరి యొక్క ఆలోచనని బట్టి నడిచి ఉన్నాం? మన యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథముని ధ్యానించి 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 దేవుని ఆలోచనకు చోటిచ్చి ఉన్నామా? మనుషుల యొక్క ఆలోచనకు చోటిచ్చి ఉన్నామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల యొక్క ఆలోచనని, పాపుల యొక్క మార్గము, అపహాసులు కూర్చున్న చోటు, ఇవన్నీ చెప్పినట్లయితే పరిశుద్ధ గ్రంథములకు విరోధమైన కార్యములే అవన్నీ. దుష్టుల యొక్క ఆలోచన. దుష్టులంటే వారు ఏదో పాపులో ఏదో దుష్టతనము చేసేవారు కాదు. పరిశుద్ధ గ్రంథములకు విరోధమైన ఆలోచన ఇచ్చేవారందరూ దుష్టులే. వారు ఎవరైనా సరే, వారు సంఘములో ఉన్నవారైనా సరే, విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ఎవరైనా సరే, పరిశుద్ధ గ్రంథములకు విరోధమైన ఒక ఆలోచన ఎవరి యొద్ద నుండి అయినా వచ్చినదంటే వారు దుష్టులు. ఆ ఆలోచనని బట్టి మనం జీవించుచున్నామంటే మనం ఫలించలేదు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆలోచనని బట్టి మాత్రమే నేను జీవించదనని చెప్పేవారు ఫలించుచున్నవారు. మనకి జీవితంలో ఆ ఫలము ఫలించుచున్నామా? ఈరోజు మన ఇక గర్వము ఏ విధముగా ఉన్నది? పరిశుద్ధ గ్రంథమని చదివి ధ్యానించినట్లయితే ఎదుటి వారిని ఎందుకు తక్కువగా మాట్లాడుచున్నాము? ఎందుకు తక్కువగా చూచుచున్నాము? ఎదుటి వారిని మనం ఎందుకు మనకంటే హీనముగా ఎంచుచున్నాం? మనల్ని ఎందుకు గొప్పగా ఎంచుకుంటున్నాం? నిజముగా పరిశుద్ధ గ్రంథమని సరైన విధముగా చదువు చేసినట్లయితే, నిజముగా పరిశుద్ధ గ్రంథమని ధ్యానించేవారైతే మనమే చివరి వారమై ఉందము. మనమే యోగ్యత లేని వారము, మనమే అర్హత లేని వారము, మనమే ఏమీ మాట్లాడటానికి కూడా మన యొద్ద ఏ అర్హత లేదు. నిజముగా ధ్యానించినట్లయితే మన యొద్ద ఏ అధికారమును లేదు, మన యొద్ద ఏ ప్రమాణమును లేదు. ఫలించకపోవడానికి క్రీస్తుని సమీపించకుండా నియమములతో ఆగిపోయి ఉన్నాం. సొంత నియమములు. యేసుప్రభుని సమీపించటే అనేక శ్రేష్టమైన కార్యము. క్రీస్తు యొక్క నియమము అది వచ్చి ఒకరిని ఒకరు భరించటము, ప్రమాణములతో దూరం ఉంచటం కాదు. ప్రమాణములతో దూరం ఉంచుతున్నారంటే అది క్రీస్తు యొక్క నియమమే కాదు. ఒక ప్రమాణము దేవునికిను ఒక మనిషికి దూరపరచుతున్నదంటే ఆ ప్రమాణము క్రీస్తు యొక్క ప్రమాణం కాదు. మనలో ఆ ప్రమాణము తొలగిపోవాలి, క్రీస్తు యొక్క ప్రమాణం కావాలి. మనం ఫలించేవారుగా మార్చబడేటకు అందరినీ సమకూర్చి భరించి అందరినీ ప్రేమించే